హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఊహించని ప్రకటన అయితే చేసింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక మన సీఎం రేవంత్ అన్న మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ప్రజాపాలనలో దరఖాస్తు అనేది చేసుకున్నారో ఈ ప్రతి నెల కూడా 2,500 రూపాయలు ఇస్తామన్నారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే 2,500 రూపాయలకు సంబంధించినటువంటి హామీ ఇచ్చారో ఆ హామీని అమలు చేసేందుకు ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక ప్రతి నెల కూడా 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసు కలిగినటువంటి మహిళల ఖాతాల్లోకి ప్రతి మహిళ ఖాతాకు కూడా కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ విధంగా మనకు ప్రతి నెల కూడా 2,500 రూపాయలను అయితే అందించడం జరుగుతుంది. ఇక దీనికి సంబంధించి మనకు కీలక ప్రకటన అయితే వచ్చింది. ఇక దీంతో పాటు మరికొన్ని పథకాల సమాచారాన్ని కూడా మీకు అందరికీ కూడా వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను. దయచేసి మనకు ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోను లాస్ట్ వరకు చూడండి. వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా తప్పకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది. ఈ విధంగా లైక్ బటన్ ఉంది, లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది. మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియోను షేర్ చేయండి. వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి. అంతేకాకుండా మనకు ప్రతి వీడియోలో కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నానండి, దయచేసి మాలాంటి వికలాంగులకు మీరు ఏదైనా సహాయం చేయాలనుకుంటే తప్పకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి ఇక్కడ బొమ్మ కనిపిస్తుంది కదా మచ్చలుగా, ఆ విధంగా చెప్తాను, మీకు అర్థమవుతుంది. దాన్ని మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీకు తోచినంత హెల్ప్ అయితే మీరు చేయొచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడమే కాకుండా మీరందరూ కూడా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి మీకు తోచినంత హెల్ప్ అయితే చేయండి. తప్పకుండా మీ సహాయం కోసం అయితే నేను ఎదురు చూస్తూ ఉంటాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో 18 నుంచి 59 సంవత్సరాల్లో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి నెల కూడా కుటుంబంలో ఒకరికి మాత్రమే ప్రతి నెల కూడా 2,500 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇక ఈ హామీని నెరవేర్చే సమయం అయితే వచ్చింది. ఇక ఇప్పటికే ఈ హామీని నెరవేర్చాల్సి ఉండగా కానీ మనకు ఎన్నికల కోడ్ అనేది రావడం వల్ల ఇలా రకరకాల కారణాల చేత ఏంటంటే మనకు అమలు చేయలేకపోయింది. ఎన్నికల ప్రక్రియ ఉండడం వల్ల అమలు చేయలేకపోయారు. ఇక ఎటకేలకు అన్నీ కూడా సమయం అయిపోయి ఎన్నికల కోడ్ అన్నీ కూడా అయిపోయింది. ఇక ఈ పథకాన్ని అమలు చేసేందుకు మన సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులకైతే ఆదేశించారు. ఇక దీనికంటే ముందే మనకు పింఛన్లకు సంబంధించినటువంటి ఆసరా పింఛన్ల కింద ఏవైతే ఇప్పుడు పింఛన్లు అందుతున్నాయో ఆ పింఛన్లను చేయూత పింఛన్ల కిందకి మార్చి ఈ చేయూత పింఛన్ల ద్వారా కూడా మనకు లబ్ధిదారులకు లబ్ధిని చేకూర్చేందుకు మన తెలంగాణ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుందన్నమాట. ఇక గతంలో ఇస్తున్నటువంటి ఆసరా పింఛన్లు 2,016 రూపాయలు 4,016 రూపాయలు కాకుండా ఈ చేయూత పింఛన్ల కింద మనకు ఒక్కొక్కరికి వృద్ధులకైతే 4,000 రూపాయలు, వికలాంగులకైతే 6,000 రూపాయలు ఇచ్చే విధంగా కూడా ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక ఈ పింఛన్ల పథకంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో 18 నుంచి 59 సంవత్సరాలలోపు, అంతేకాకుండా ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో ప్రజాపాలనలో ఈ మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల కూడా 2,500 రూపాయల కోసం వారందరికీ కూడా మనకు కీలక ప్రకటన అయితే చేసింది. ఇప్పటికీ ఈ డబ్బులు విడుదల చేయాల్సి ఉన్నా కూడా అనేక కారణాల చేత ఈ డబ్బులను అయితే విడుదల చేయలేకపోయింది. ఇక ఇటువంటి వారందరికీ కూడా మనకు ఈ 2,500 రూపాయలను విడుదల చేయడానికి కీలక ప్రకటన అయితే చేసి ఏర్పాట్లు అయితే చేసిందనమాట. ఇక ఈ నెల నుంచే మనకు మహిళల ఖాతాల్లోకి ఈ డబ్బులను అయితే వేయడానికి ఏర్పాట్లు అయితే చేసింది. ఇక అధికారులు అయితే సర్వేకి వస్తారు. అధికారులు సర్వేకి వచ్చినప్పుడు మీరందరూ కూడా రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ అనేది తప్పకుండా కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా అధికారులు సర్వేకి వచ్చినప్పుడు మీరు అన్నీ కూడా ఈ వివరాలన్నీ కూడా చూపించాలి. చూపిస్తేనే మీకు ప్రతి నెల కూడా 2,500 రూపాయలు వస్తుంది. గతంలో ఏ విధంగా ఈ గ్యాస్ సిలిండర్ పథకానికి కానీ లేకపోతే ఈ కరెంటు 200 యూనిట్ల ఉచిత కరెంటు పథకానికి కానీ ఏ విధంగా అధికారులు వచ్చారో మీ ఇళ్ల వద్దకు అదేవిధంగా అధికారులు అయితే రావడం జరుగుతుంది. అధికారులు వచ్చినప్పుడు మీరు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ తప్పకుండా ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఇచ్చి మీరు దరఖాస్తు చేసుకునే సమయంలో ఆల్రెడీ ఇచ్చుంటారు. ఇవన్నీ కూడా మీరు ఒరిజినల్ పత్రాలు అంటే వారికి కనుక చూపిస్తే వారు మీకు ఈ పథకానికి సంబంధించి మీరు అర్హులా కాదని అక్కడే చెప్పేయడం జరుగుతుంది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ నెల చివరి వారం నుంచి కూడా ఈ మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి నెల కూడా 2,500 రూపాయలను
విడుదల చేసే అవకాశం అయితే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి తప్పకుండా మీరందరూ కూడా ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకుని ఉండండి. మనకు ఇప్పటికే అప్డేట్ అయితే రావాల్సి ఉంది. ఇక ఈ రోజు లేదా రేపు మనకు తప్పకుండా ఈ మహాలక్ష్మి పథకానికి 2,500 రూపాయల పథకానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేయబోతూ ఉన్నారు. ఇక ఈ నెల చివరి వారం నుంచే మనకు వచ్చే నెల మొదటి వారం నుంచి డబ్బులు వచ్చే విధంగా కూడా ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. ఈ నెల చివరి వారం నుంచి అధికారులు అయితే సర్వేకి వస్తారు. ఈ అధికారులు సర్వేకి వచ్చినప్పుడు తప్పకుండా మీరందరూ కూడా ఈ 3 పత్రాలు అనేది మీరు చూపించాల్సి ఉంటుంది. ఈ 3 పత్రాలు కనుక మీరు ఇస్తే తప్పకుండా మీకు వచ్చే నెల జూలై మొదటి వారం నుంచి కూడా మీ యొక్క ఖాతాల్లోకి ప్రతి నెల కూడా 2,500 రూపాయలను జమ చేసే విధంగా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుంది. అంతేకాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ 2 పథకాలతోనే కాకుండా పింఛన్లు మరియు మహిళలకు 2,500 రూపాయలు కాకుండా అత్యధికంగా ఎదురు చూస్తున్నటువంటి మరొక పథకం రేషన్ కార్డులు అనమాట. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో వారికి కూడా గుడ్ న్యూస్ అయితే చెప్పింది మన తెలంగాణ ప్రభుత్వం. ఇక జూలై నుంచి కూడా అంటే ఈ నెల చివరి వారం నుంచి కూడా మనకు కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అనేది కూడా మొదలు పెడతామని మనకు మంత్రులు మరియు సీఎం గారు అయితే తెలియజేశారు. ఈ నెల చివరి వారం నుంచి కూడా ఈ కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇస్తామని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మీ సేవా కేంద్రాల ద్వారా మీరు ఈ కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చని, ఇక దరఖాస్తు చేసుకున్నటువంటి దరఖాస్తులను పరిశీలించి తప్పకుండా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ కొత్త రేషన్ కార్డుల కోసం చూస్తున్నారో వారందరూ కూడా మనకు దరఖాస్తు చేసుకునే సమయం అయితే విడుదల చేయబోతోంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక దరఖాస్తు చేసుకున్న తర్వాత మీకు అందరికీ కూడా ఈ కొత్త రేషన్ కార్డుల పంపిణీ కూడా ఉంటుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ 6 గ్యారంటీ పథకాల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. దీంతో పాటు రైతులకు సంబంధించి ఇలా అనేక పథకాలు ఏవైతే 6 గ్యారంటీలు ఇచ్చారో ఈ 6 గ్యారంటీల అమలుకు కూడా సిద్ధంగా ఉందని, ఇన్ని రోజులు కూడా అనేక వీటి ద్వారా మనకు వాయిదా పడుతూ వచ్చిందని, ఇక అన్ని పథకాలు కూడా అయిపోయాయి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇక ఉన్నది మాత్రమే మనకు ఈ పథకాలను అమలు చేయడానికి సమయం. కాబట్టి తప్పకుండా ప్రతి నెల కూడా మనకు చేయూత పింఛన్లు కానీ, అలాగే ప్రతి నెల మహిళలందరికీ కూడా 2,500 రూపాయలు కానీ, ఇక రైతులకు వానాకాలం సీజన్కి సంబంధించి కాబట్టి రైతులందరికీ కూడా రైతు భరోసా కానీ, ఇక రైతులందరికీ కూడా 2 లక్షల రూపాయల రుణమాఫీ కానీ, కొత్త రేషన్ కార్డులు కానీ, ఇలా రకరకాలుగా మనకి ఏవైతే పథకాలు ఇచ్చారో ఆ పథకాలన్నీ అమలు చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా ఈ నెల చివరి వారం నుంచి మొదలుపెట్టి ఈ వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా రైతులందరికీ కూడా ఈ పథకాలన్నీ అమలు చేస్తామని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక ప్రకటన చేశారు. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులకు, మహిళలకు, పింఛన్లకు సంబంధించి వికలాంగులకు కానీ, వృద్ధులకు కానీ ఇలా అందరికీ సంబంధించి వచ్చినటువంటి అప్డేట్స్. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి. ఈ విధంగా లైక్ బటన్ ఉంది, లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది. అంతేకాకుండా వీడియోను తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే మీరు మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.